తమిళనాడు రాజకీయంలో దశాబ్దాల చరిత్ర కలిగిన ఒక పెద్ద సాంప్రదాయానికి ఇప్పుడు తెరబడబోతుంది. చెన్నైలోని చారిత్రాత్మక ఫోర్ట్ సెయింట్ జార్జ్ భవనం ఇకపై తమిళనాడు ముఖ్యమంత్రి ప్రధాన కార్యాలయంగా ఉండదు. ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ తన ఆఫీసును త్వరలోనే మరో కొత్త భవనానికి మార్చబోతున్నారు. అసలు 6 దశాబ్దాల చరిత్ర ఉన్న కార్యాలయాన్ని మార్చడానికి గల బలమైన కారణం ఏమిటి? ఆ కొత్త భవనం ప్రత్యేకతలు ఏమిటి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఫోర్ట్ సెయింట్ జార్జ్ సచివాలయం దశాబ్దాలుగా రాష్ట్ర పాలనా కేంద్రంగా సేవలందించింది. అయితే రోజు రోజుకు పెరుగుతున్న ప్రభుత్వ విభాగాలు, అధికారుల సంఖ్య మరియు విస్తరిస్తున్న ఫైళ్ల నిర్వహణకు ఈ పాత భవనంలో తీవ్ర స్థలాభావం ఏర్పడింది. దీంతో పరిపాలనను మరింత వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి ఆఫీసును నామక్కల్ కవిగర్న్ మాళిగై భవనంలోని 10వ అంతస్తుకు మార్చాలని ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పు కేవలం సీఎం ఛాంబర్కే పరిమితం కాకుండా సీఎం సెక్రటరీలు, సలహాదారులు, సోషల్ మీడియా టీం మరియు పరిపాలనా సిబ్బంది అందరూ ఒకే అంతస్తులో పనిచేసేలా ప్లాన్ చేశారు. దీనివల్ల ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతమై శాఖల మధ్య సమన్వయం పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ, హైస్పీడ్ ఇంటర్నెట్, సెక్యూరిటీ ఏర్పాట్లతో కొత్త ఆఫీసును శరవేగంగా సిద్ధం చేస్తున్నారు. తమిళనాడు సచివాలయ చరిత్రలో ఇలాంటి మార్పు రావడం ఇది మొదటిసారేమీ కాదు. గతంలో 2010లో అప్పటి సీఎం కరుణానిధి సచివాలయాన్ని ఒమందూరార్ ఎస్టేట్కు మార్చగా 2011లో అధికారంలోకి వచ్చిన జయలలిత తిరిగి ఫోర్ట్ సెయింట్ జార్జ్కే తీసుకొచ్చారు. ఇప్పుడు సీఎం విజయ్ హయాంలో మరోసారి సీఎం ఆఫీస్ నామక్కల్ కవిగ్నర్ మాళిగై భవనానికి మారబోతుంది. అయితే ప్రత్యేక సమావేశాలు, ముఖ్యమైన అధికారిక కార్యక్రమాలకు ఫోర్ట్ సెయింట్ జార్జ్ను ఉపయోగిస్తారని సమాచారం. పూర్తిగా పరిపాలనా సౌలభ్యం కోసమే చేపట్టిన ఈ నిర్ణయం తమిళనాడు ప్రభుత్వ పనితీరును ఎంతవరకు వేగవంతం చేస్తుందో వేచి చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.